అందరికీ జై శ్రీ గణేష. ఫైనలీ 2025 ఖైరతాబాద్ మహా గణేశుని కర్ర పూజ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఖైరతాబాద్ మహా గణేశుడు 2025లో ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నా అనేది కూడా కర్ర పూజ రోజు అయితే మనకు రివీల్ చేసేసారు. ప్రతిసారి ఏంటంటే కర్ర పూజ అయిన కొన్ని రోజుల తర్వాత ఖైరతాబాద్ గణేశుని పోస్టర్ అనేది రిలీజ్ అవుతుండే. చాలామంది వెయిట్ చేస్తుండే అనమాట భక్తులు, ఖైరతాబాద్ గణేశుడు ఎలా దర్శనం ఇస్తాడు, ఏ విధంగా దర్శనం ఇస్తాడని. సో ఈసారి అయితే అలాంటిది ఎలాంటి బాధ లేదు, ఫస్టే రివీల్ చేసేసారు. ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుని పోస్టర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా దర్శనం ఇస్తుండో, ఎలా ఉన్నాడని ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఈ విధంగా చూస్తున్నట్లయితే మనకి ప్రతిసారి కర్ర పూజ ఇక్కడ చేస్తారో అక్కడనే మనకైతే ఖైరతాబాద్ గణేశుని కర్ర పూజ అయితే ఇక్కడ చేసేసారు, కనిపిస్తుంది కదా. సో ఈ కర్ర పూజ కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ అదేవిధంగా పైన మనకి ఖైరతాబాద్ మహా గణేశుని విగ్రహం 365 రోజులు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని ఏదైతే ప్లేస్ ఉందో, మన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం ఎక్కడైతే రెడీ అవుతుందో ఆ ప్లేస్లో మనకు ఒక చిన్న విగ్రహం పెట్టి పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించారు అన్నమాట, కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మన ఖైరతాబాద్ గణేశుని ఫస్ట్ ఈ ఫోటో ద్వారా మనకి రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా పెద్ద పోస్టర్ కూడా ఉంది. ఆ పెద్ద పోస్టర్ దగ్గరికి వెళ్ళి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఖైరతాబాద్ గణేశుడు ఏ విధంగా దర్శనం ఇస్తుండే ఏందనేసి అయితే. సో చూడండి, ఇన్ని రోజుల వరకు ఖైరతాబాద్ మహా గణేశుడు ఈ ప్లేస్లో అయితే ఎవరు కూడా లేకుండే. అప్పుడప్పుడు మనకు ఓన్లీ ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కనిపించే వాళ్ళు. ఈరోజు చూడండి ఎంత రద్దీగా ఉందో ఈ ఖైరతాబాద్ గణేశుని దగ్గర చౌరస్తా ఇది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర మన సందీప్ కాక అయితే ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సో మనం కూడా విందాం. మట్టి వినాయకుడు అయితే చేస్తున్నాడు జోగారావు గారు ఆయన ఒడిస్సా నివాసి జోగారావు గారు. ఆ జోగారావు గారు ఆధ్వర్యంలో కూడా మట్టి కళాకారుడు ఆయన 3 సంవత్సరాలు ఆయన చేస్తుండ్రు. మట్టి కళాకారుడు ప్లస్ ఈయన ఆర్టిస్టు రాజేందర్ గారు, ఇద్దరు కలిసి తయారు చేస్తారు. దాదాపు దీన్ని తయారు చేయడానికి మనం గత సంవత్సరం లాగానే ₹1 కోటి పైన అవుతుంది. ఈ సంవత్సరం కూడా దానికన్నా ఎక్కువనే కావచ్చు అని మేము అనుకుంటున్నాము. రేపటి నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి వరకు కంప్లీట్ కలర్తో సహా సేమ్ పెయింటర్లు కూడా ఆయన్నే, మన పెయింటర్లు మన భీమేష్ పెయింటరు వాళ్ళే వస్తున్నారు. వర్కర్లు కూడా ఆదిలాబాద్ నుండి వీళ్ళు నర్సరీ టీం వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ నిన్ననే నేను ఆర్డర్ ఇచ్చిన నర్సాపురం నుండి సర్వే గట్టలు వస్తున్నాయి. ఇక 9-10వ తారీఖు నాడు సర్వే గట్టలు వస్తాయి. రాగానే వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి హైట్ కూడా ఒక 1 ఫీట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ ఒక ఫీట్ తగ్గించారు. నేను గత సంవత్సరము 70 అడుగుల వినాయకుడు 70 సంవత్సరాలు ఉండే కాబట్టి 70 అడుగులు చేసినాము. ఇక 70 అడుగులకు లాస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ 1 అడుగు తగ్గించాలని మేము మా కోరిక ఉండే. 1 అడుగు తగ్గించుకుంటూ పోతున్నాము. ఇంకా 1 అడుగు తగ్గించు అది అట్లా ఉండదు. ఆ భగవంతుడు ఎట్లా చేయించుకున్నాడు, 1 అడుగు తగ్గిమన్నాడు, తగ్గించినాము అట్లా అన్నమాట. ఇప్పుడు గజలక్ష్మి అమ్మగారు ఉన్నారు మన బస్సులో. అది మా థాట్ వచ్చింది నన్ను అట్లనే భగవంతుడికి ఇట్లా రూపాన్ని మేము హైట్ తగ్గిమంటే 1 అడుగు తగ్గించిన. రూపము హైటు అంతా అట్లానే ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్లాగైతే గత సంవత్సరం చేసినాం ఈ సంవత్సరం కూడా కానీ విని ఎరగని రీతిలో ప్రపంచ రికార్డు సృష్టిస్తామని మేము అనుకుంటున్నాం. అండ్ పోస్టర్ కూడా తొందర రిలీజ్ చేస్తున్నాం. గత సంవత్సరం లేట్ అయింది కొద్దిగా. ఇది పెట్టాలి అది పెట్టాలి ఇది పెట్టాలి, ఇక భక్తులు అంటుంటారు 10 తీర్లు అంటుంటారు. నేను అవన్నీ ఎవరు పట్టించుకోలేదు. వచ్చింది పెట్టిన మనసులో వచ్చింది. అది నేను రాజేందర్ గారు ఇద్దరమే కూర్చున్నాం. ముందే చెప్తుంది ఆర్టిస్టు నేను ఇద్దరమే డిసైడ్ చేసిన. ఎవరికి రాజ్ కుమార్ కూడా చెప్పలే, ఎవరికి చెప్పలే. అట్లా చెప్పి మేము డిసైడ్ చేసినాము. తొందరగా లాస్ట్ ఇయర్ లేట్ 11 గంటలు రాత్రి 11 అయింది. అది రాలే పోస్టర్ రాలే, మనుషులు రాలే, పోస్టర్ రాలే, మనుషులు రాలే. అట్లా ఈయన వస్తాడు ఆయన వస్తాడు ఏమన్నా ఇద్దరు కంప్లీట్ కలిసి హ్యాపీగా అయిందా లేదా ఈ సంవత్సరం? హ్యాపీగా అయిపోయా. ఓకే, ఎప్పుడు పోస్టర్ ఎప్పుడు ఇక వాట్సాప్లో పెడుతుంటారు. అది తొందరగా అయిపోయింది. ఎక్కువ రోజులు దర్శనం చేసుకొని అయిపోయింది. ధన్యవాదాలు అందరూ మీ సహకారము, యూట్యూబర్స్కు ప్లస్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ కూడా మీరు చాలా సపోర్ట్ చేసారు. మీరు యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా అట్లాగే. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఖైరతాబాద్ గణేశుని అయితే పోస్టర్ అయితే తీసుకొచ్చి పెట్టిర్రు. సో మనం అయితే క్లియర్గా చూద్దాం ఒకసారి ఖైరతాబాద్ మహా గణేశుడు 2025లో ఏ విధంగా మనకు దర్శనం ఇస్తుండో. సో పేరు చూసుకున్నట్లయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025. సో 71 years 69 feet క్లై గణేష్, 69 feet మట్టి గణేషుని అయితే 2025 అయితే పెడుతున్నారు. సో లాస్ట్ టైం ఏంటంటే 70 feet మట్టి గణేషుని అయితే పెట్టారు, ఈసారి అయితే ఒక అడుగు తగ్గించారు. సో అట్లనే మీకు ఇంకో డౌట్ రావచ్చు, ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వెళ్తారా అని. అట్లనే ఏం లేదంట. సో వాళ్ళు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళారు, ఈ సంవత్సరం ఒక అడుగు అయితే తగ్గించారు. మేబీ నెక్స్ట్ ఇయర్ పెంచొచ్చేమో. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ గణేషుని పైన మనకు ప్రతిసారి చూస్తున్న విధంగానే మనకు 5 సరపాలు వచ్చినాయి. పోయినసారి నాకు తెలిసి 7 సరపాలతో గణేశుడు దర్శనం ఇచ్చింది, ఈసారి 5 సరపాలతో దర్శనం ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 3 తలలు, అండ్ అదేవిధంగా చేతులు కూడా వచ్చేసి 10 చేతులు, 8 అనుకుంటా. సో 2, 4, 8 చేతులతోనైతే గణేశుడు దర్శనం ఇస్తుండు. అండ్ కొంచెం కిందికి వస్తే మనకి కండువ అయితే మనకు బ్లూ కలర్లో వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ మనకు ఖైరతాబాద్ గణేశుని పోస్టర్లో ఏ విధంగా అయితే మనకు దర్శనం ఇస్తుందో అదే విధంగా మనకి ఈ ప్లేస్లో ఖైరతాబాద్ గణేశుని ఈ ప్లేస్లో అయితే మనకు దర్శనం ఇస్తాడు. ఈ బిల్డింగ్ మొత్తం కనబడకుండా అయితే వెళ్ళిపోతుంది అనమాట, అంత హైట్లో అయితే ఖైరతాబాద్ గణేశుడు ఉంటాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పంచ అండ్ ధోతి, అండ్ అదేవిధంగా నాకు తెలిసి ఇక్కడ గ్లోబ్ అయితే పెట్టిరు, అది పెడతారో అయితే తెలియదు, చూడాలి. మనకు రెడీ అవుతున్న కొద్దీ మనకు ఖైరతాబాద్ గణేశుని పోస్టర్లో ఉన్న మాదిరిగానే రెడీ చేస్తారు, చూడాలి. ఇక్కడైతే గ్లోబ్ పెట్టిరు. సో అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. నెక్స్ట్ అప్డేట్లో మనం క్లియర్గా మనం ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాం రాజ్ కుమార్ అన్నతో, సందీప్ కాకతోని, అప్పుడు అడుగుదాం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్కి మనకి సో శ్రీ జగన్నాథ స్వామి అంట, స్వామివారి ఇక్కడ జగన్నాథ స్వామివారి విగ్రహం. అండ్ అదేవిధంగా శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అమ్మవారు గజ్జలమ్మ దేవి అమ్మవారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అంట. సో ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరనే మనము పోస్టర్లో మన ఖైరతాబాద్ గణేశుని పోస్టర్ దగ్గర అండ్ ఖైరతాబాద్ గణేశుని దగ్గరే మనకు వివిధ రకాల స్వామివార్లు అండ్ దేవుళ్ళ విషయాలు అయితే మనం తెలుసుకోగలుగుతాం. సో చూసేసారు కదా ఖైరతాబాద్ మహా గణేశుని పోస్టర్, అదేవిధంగా కర్ర పూజ. సో ఇంకా డీటెయిల్గా ఇంటర్వ్యూ తీసుకొని ఇంకా డీటెయిల్గా మాట్లాడిపిద్దాం అనేసి అయితే అనుకున్నా, కాకపోతే పాటలు పెట్టారు, కొంచెం అంగం ఉంది. చాలా ఇక్కడ మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోయింది అనమాట చౌరస్తా మొత్తం, చూడండి. సో నిన్న మొన్నటి వరకు అయితే సైలెంట్గా ఉన్న ఖైరతాబాద్ చౌరస్తా ఈరోజు కర్ర పూజ టైం వరకు అయితే చాలా మొత్తం అయితే ఒక రేంజ్లో అయితే అయిపోయింది. ఇక ఎప్పుడైతే కర్ర పూజ అయిపోయింది అండ్ ఈరోజు అదేవిధంగా పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది కదా, ఇక రేపటి నుండి చూడండి ప్రతి ఒక్క భక్తులు వస్తుంటారు, ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అండ్ ఖైరతాబాద్ గణేశుడు ఏ విధంగా ఉన్నాడు అని ప్రతి ఒక్కరైతే చూస్తూ ఉంటారు. అండ్ పనులు కూడా అతి తొందరలోనే స్టార్ట్ అయిపోతాయంట. అండ్ పనులు స్టార్ట్ అయినాక కూడా మనం అప్డేట్ ఎట్లా ఉంది ఏందని ఇస్తూనే ఉంటాం. సో ఈసారి అప్డేట్లు మనం ఖైరతాబాద్ గణేశుడి నుంచే స్టార్ట్ చేసినాం కాబట్టి, సో మన ఛానల్ని కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన దాంట్లో అయితే వీడియోలు వస్తుంటాయి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్. కొంచెం దూరమే వచ్చేసిన నడుచుకుంటూ, సో ఇట్లనే ఇంటికి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.